ఈవీడీ న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, వైఎస్ జగన్ న్యూ లుక్ వైరల్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన పూర్తయింది. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు వైఎస్ జగన్ విజయవాడ చేరుకోనున్నారు. మరోవైపు విదేశీ పర్యటనలో వైఎస్ జగన్ న్యూ లుక్ లో కనిపించారు. జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ ధరించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు తెల్ల చొక్కాతో కనిపించే వైఎస్ జగన్ ఇలా న్యూ లుక్ లో కనిపించడంతో వైసీపీ శ్రేణులు ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. సినిమా థియేటర్లలో లోక్సభ ఎన్నికల ఫలితాలు, టికెట్ల బుకింగ్ ప్రారంభం. సాధారణంగా ఎన్నికల ఫలితాలు టీవీల్లో లైవ్, వెబ్సైట్లలో చూస్తుంటాం. ఇక పూర్తి వివరాల కోసం తర్వాతి రోజు ఉదయం పేపర్ చూస్తాం. అయితే ఈసారి విచిత్రంగా సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అందుకోసం టికెట్ బుకింగ్లు కూడా ప్రారంభించారు. ముంబైలోని SM5 కళ్యాణ్, సియాన్ కుంజర్ మార్గ్ లోని మూవీ మ్యాక్స్ థియేటర్లలో, దహనేని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్, నాగ్పూర్ లోని మూవీ మ్యాక్స్ ఎటర్నిటీ, పూణేలోని మూవీ మ్యాక్స్ తదితర థియేటర్లలో ఈ అవకాశాన్ని కల్పించాయి. ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు. ఈ రోజు సాయంత్రం 6:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న ఈసీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126A1 ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టీకరణ. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు. కౌంటింగ్ కు ముందే టీడీపీ అభ్యర్థులు తమ నియోజకవర్గాలకు చేరుకోవాలి. చంద్రబాబు జూన్ 4న ఓట్ల లెక్కింపు. చంద్రబాబును కలిసిన చినరాజప్ప, అఖిలప్రియ తదితరులు. పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం. అశ్లీల వీడియో కేసులో ప్రజ్వల్ రేవన్నకు 6 రోజుల సిట్ కస్టడీ. 15 రోజుల కస్టడీని కోరిన న్యాయస్థానం రేపటి నుంచి 6 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. రేవన్న ఫోన్ డేటా రికవరీ చేయనున్న పోలీసులు. జర్మనీలో కత్తితో విరుచుకుపడిన ఆఘాంతకుడు. మాన్హిమ్ నగరంలో ఘటన. రోడ్డుపై కనిపించిన వారినల్లా పొడిచిన శరణార్థి. చివరికి పోలీసుల కాల్పులు జరపడంతో నిలిచిన బీభత్సం. జాతీయ జెండాతో డాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన మాజీ సైనికుడు. ఇండోర్ లోని ఫూటీ కోటిలో యోగా రంగంలో పనిచేస్తున్న ఒక సంస్థ గ్రాండ్ ప్రోగ్రామ్ నిర్వహించింది. రిటైర్డ్ సైనికుడు బల్విందర్ జావడా బృందంతో అదే కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లారు. జావడా ఆర్మీ యూనిఫామ్ ధరించి వేదికపై దేశభక్తి గీతాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు గుండెపోటుకు గురి కావడంతో వేదికపై కుప్పకూలిపోయాడు. గమనించిన ఆయన సహచరులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బల్విందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తిరుమల శ్రీవారి దివ్య దర్శనం కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గారు, ఆయన సతీమణి. అయితే ఇక్కడ ఇన్ని కెమెరాలు దేనికి? బాహుబలిలో రాజమౌళి వాడిన కెమెరాల సంఖ్య కంటే వీటి సంఖ్య ఎక్కువ అనేది అప్పట్లో వైరల్ అయిన టాక్. అయితే చంద్రబాబు గారు చాలా సింపుల్, ఇలాంటివి ఇష్టం ఉండవు. నడి రోడ్డుపై బీభత్సం సృష్టించిన లారీ. పెద్దపల్లి సుల్తానాబాద్ పట్టణంలో నడి రోడ్డుపై లారీ కొందరిని ఢీకొట్టుకుంటూ అతి వేగంతో పలు వాహనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే మీద వస్తున్న కారుపై అనుమానం. ఆపి వెనక సీట్ లో చెక్ చేస్తే అమ్మ బాబాయ్, నెల్లూరు జిల్లాలో భారీగా బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. చెన్నై కోల్కతా రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న 3 కిలోల బంగారాన్ని కావలి పోలీసులు గుర్తించారు. పత్రాలేవి సరిగా లేకపోవడంతో బంగారాన్ని సీజ్ చేసి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బంగారాన్ని చెన్నై నుంచి విజయవాడ తరలిస్తున్నట్లుగా తెలిసింది. అధికారులు పట్టించుకోలేదని చందాలు వేసుకొని మరి దండాలు పెట్టాల్సిందే. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు తమ పరిష్కారం కోసం తామే రంగంలోకి దిగారు. ఎండాకాలంలో తాగునీటి కొరతతో ఆ ఊరి జనం ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులతో మొరపెట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చందాలు పోగు చేసుకుని పైప్ లైన్ నిర్మాణం కోసం నడుం బిగించారు. అయితే నిర్మాణం పూర్తి కాకముందే నిధులు నిండుకోవడంతో ప్రభుత్వం తమ గోడు వినాలని మొరపెట్టుకుంటున్నారు. ఏపీలో నిప్పులు చెరుగుతున్న సూర్యుడు. వినుకొండలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత. రాష్ట్రంలో బానుడి బగబగలు.
ఏపీలో అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. రేపు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న ఏపీఎస్డీఎంఏ. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం. ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని అంచనా. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం. ఎగ్జిట్ పోల్స్ లో ఏం వెల్లడి కానుందోనని నరహలు తెగే ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన అనంతరం టీవీ ఛానళ్లలో నిర్వహించే డిబేట్లలో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గద్వాల లారీ కారు ఢీకొని స్పాట్ లోనే 4 మృతి. గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ స్కార్పియో ఢీ మరో 4 తీవ్రంగా గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ కుటుంబం స్కార్పియో వాహనంలో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ బయలుదేరింది. ఎర్రవెల్లి చౌరస్తా వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. తెలంగాణ నుంచి రిలీవ్ మళ్లీ ఏపీకి తిరిగొచ్చిన ఐఏఎస్ అధికారి. గతంలో టీడీపీలో కీలకంగా తెలంగాణ నుంచి ఏపీకి తిరిగొచ్చిన ఐఏఎస్ అధికారి సిఎస్ జవహర్ రెడ్డికి రిపోర్ట్ చేసిన ఐఏఎస్ శ్రీనివాసరాజు డిప్యుటేషన్ పై 4 ఏళ్ల క్రితం తెలంగాణకు వెళ్లారు.